ఎవరు సీఎం అయితే బాగుంటుంది మీ అభిప్రాయం? చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే బాగుంటుంది. ఎందుకని సార్? వెనుకబడింది మన ఆంధ్రప్రదేశ్. చూడండి ఇప్పుడు ఎట్లయిందో. బటన్ నొక్కడం వేయడము, బటన్ నొక్కడం. ఏం బటన్? ఊరికే బటన్లు నొక్కితే కాదు, వనరులు ఇక్కడ పెట్టు, దాన్ని పంచు. అప్పు చేసినావు, ఊరికి అప్పు చేస్తున్నావు. 7 సార్లు కరెంటు బిల్లు. ఈ 5 ఏళ్లలో 7 సార్లు పెరిగింది కరెంటు బిల్లు. 3 సార్లు ఛార్జీలు. 300 వచ్చే కరెంటు బిల్లు 1200 వస్తుంది. నువ్వు పథకం ఇస్తున్నావు, 10 రూపాయలు పథకం ఇస్తున్నావు, 20 రూపాయలు తీసుకుంటున్నావు. ఏం చేసినాడు? మన గవర్నమెంట్ హాస్పిటల్లో చూసిన నేనే, ప్రొద్దుడు గవర్నమెంట్ హాస్పిటల్లో చూసినా నేను. చూస్తుంటే నా మనసే కలించి వేసింది. కడపకు తీసుకోబడి అంటున్నారు. లేరు, సరైన డాక్టర్స్ లేరు. ముస్లిం ముద్దనూరు నుంచి వచ్చినాడు, ఏం చేయలేని స్థితి, ఏడుస్తున్నాడు. వాళ్ళు ఆడ తీసుకుపోమంటున్నారు. ఎట్లా అని ఆ విడుదల రజని ఏం చేస్తుందో తెలియదు, మన ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారో తెలియదు. చేయాలా ఇవన్నీ? స్టీల్ ప్లాంట్ అన్నారు, 5 సంవత్సరాలు అవుతుంది, దాన్ని ఓపెన్ చేస్తానే ఉన్నారు. జిందాల్ ఫ్యాక్టరీ సంస్థ ఓనరు అతను కూడా జనాలు నమ్మరని అతన్ని పిలిపించి అతనితో మళ్ళీ ఓపెనింగ్ చేయించారు. ఏది? పునాదులలోనే పోతుంది. ఏమిది అభివృద్ధి? ఏది? ఈ 5 ఏళ్లలో ఏం చేసినాడు? ఒకటంటే ఒకటి. జాకీ కంపెనీ అనంతపురం, 10,000 మంది బతుకుతారు. దాన్ని లెక్క అడిగేసి అతన్ని పంపించేసినారు. రేణిగుంట బ్యాటరీ అమర్రాజా కంపెనీ చెన్నైకి వెళ్ళిపోయింది. ఏది? వనరులు తేండి సార్, వనరులు తేండి. 10 మందికి ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి దొరుకుతుంది. 1000 మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు రోడ్ల మీద, పనులు లేక ఇసుక ఎక్కడికెక్కడికో పోతుంది. నాశనం చేసి పెట్టినారు మన ఆంధ్రప్రదేశ్. మళ్ళా ఒక్కసారి ముఖ్యమంత్రి గారు సీఎం అయితే మరో బీహారో మరో కాశ్మీరో అవుతుంది, వేరేది ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు నాయకత్వం రావాలి, జనసేన చంద్రబాబు నాయుడు నాయకత్వం రావాలి, మన ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి. చంద్రబాబు కావాలా? చంద్రబాబు కావాలా? ఆయన వచ్చేనే రాష్ట్రం బాగుపడుతుంది. మిగతా వాళ్ళైతే ఊరికి నాశనం అయిపోతుంది. ఇప్పుడు ఉండే 5 ఏళ్ళు వేస్ట్ అయిపోయినాయి. లేనిపోయేటన్నీ పెట్టి ఏమైంది? వేస్ట్ ఊరికి. పథకాలు కాదు కావాల్సింది, మనం బాగుపడేది కావాలి. సారాయి, మద్యము, ఇసుక మీద, అంటి మీద లేనిపోయినట్టు అన్ని పెట్టిదే. కాబట్టి మాకు చంద్రబాబు వచ్చేనే మా రాష్ట్రం బాగుపడుతుంది, అందరు బాగుపడుతుంది. ఎలక్షన్లు వస్తా ఉన్నాయి, ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంటుందా? చంద్రబాబు నాయుడు అంతే. చంద్రబాబు నాయుడు ఆయనే మేలు చేసేది. వద్దు, ఆయనే రావాలా? ఆయనే మేలు. ఏం మేలు అంటే 40,000 మందికి లెక్కిస్తాడు, 60-70,000 మందికి లెక్కియాడు. మనం ఏం చేస్తాం? వారి కాళ్ళు పట్టుకాలన పోయి మనం కట్ట చేసుకొని తినాలి. ఏం చేస్తాం సార్? మళ్ళా బాగుంటుందని ప్రజాభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటనే వచ్చాం. చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. ఎందుకని సార్? మళ్ళీ అభివృద్ధి వస్తుంది, జరుగుతాయి అన్ని. పథకాలు కూడా మంచి పథకాలు పెట్టినాడు పిల్లలకు, అందుకు దానికోసం చంద్రబాబు అయితే బాగుంటుంది. ఎందుకంటే ఊరికే బటన్ నొక్కేది ఒకటే ముఖ్యం కాదు, ప్రజలకు సేవ చేసే రోడ్లు లేవు, ఏమి లేవు. అరచకాలు ఎక్కువైనాయి, గుండాయిజం ఎక్కువైంది, చంపుకోవడం ఎక్కువైంది. కానీ జగన్ పాలన మళ్ళా వస్తున్న గుడ్డల గురించి ఉండవు అట్లాంటి ప్రభుత్వం. కానీ రాచమల్లి ప్రసాద్ రెడ్డి మరీ ఘోరంగా ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ, అన్ని విధాలుగా వేస్ట్. పొద్దురారెడ్డి అవుతాడు, ఎమ్మెల్యే అవుతాడు, పైన మట్టుకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు. ఒక ప్రజాప్రతినిధిగా మీ అభిప్రాయం ఏంటి? అభివృద్ధి పదం పోవాలంటే చంద్రబాబు నాయుడే రావాలి. అది